జనజాతర సభ ప్రారంభమైంది. యూనివర్సిటీలో జరుగుతున్న సభకు రాజకీయ నాయకుల్ని అనుమతించొద్దని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి సభకు హాజరవుతారనే సమాచారంతో ఓయూ గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఓయూలో పరిస్థితులపై మా ప్రతినిధి రాధాకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ఉద్యమంలో అమరులైన వారిని స్మరిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ జనజాతర సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరొక వైపు పోలీసులు రిజిస్ట్రార్ అనుమతి ఇవ్వలేదు, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభకు అనుమతి లేదు అని చెప్తూ కూడా యూనివర్సిటీలో అనుమతులు ఈ సభలకు అనుమతి లేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే డీజే ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉంటుందో దాన్ని పోలీసులు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి సౌండ్ సిస్టమ్ లేకున్నా సభ మాత్రం యథావిధిగా కొనసాగిస్తామనేది నిర్వాహకులు చెప్తున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ సభను బహిరంగ సభను తెలంగాణ జనజాతర పేరుతోటి సభను నిర్వహిస్తున్నారు. మరొక వైపు యూనివర్సిటీలో మొత్తం కూడా అన్ని రోడ్లను క్లోజ్ చేశారు. ఇతర వాహనాలను వేటిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం విద్యార్థులు మాత్రమే లోపలికి వస్తున్నారు. కొంతమంది బయటి వ్యక్తులు మాత్రం లోపలికి రాణిస్తున్నారు. మరొక వైపు రేవంత్ రెడ్డి టీటీడీబీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏ క్షణంలో అయినా వస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్రస్తుతం కొంత ఉత్కంఠత మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయ సభ నిర్వహించవద్దు, అలాగే విద్యార్థులు ఏర్పాటు చేసిన సభలో రాజకీయ నాయకులు పాల్గొనొద్దు అనేది హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తాడు అనేది ఊహాగానాలు వినపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా ఉత్కంఠత పరిస్థితి కొనసాగుతుంది. మరొక వైపు సౌండ్ సిస్టమ్ లేకున్నా కూడా సాంస్కృతిక కార్యక్రమాలని యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఉదయం 8:30 ఇక్కడికి వచ్చిన విద్యార్థులు నాయకులు వాళ్ళందరూ కూడా 12 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ 5 గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కావడం ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను పిలిపించారు. కానీ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మిగతా నాయకులు వస్తారా రారా అన్న దానిపైన మాత్రం క్లారిటీ లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అనేది ప్రస్తుతం వినబడుతుంది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు కూడా చేశారు. అలాగే ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వస్తే కనుక అరెస్టు చేసి తీరుతామనేది పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ సభకు అనుమతి కూడా లేదు. రిజిస్ట్రారుతో పాటు పాలక మండలి ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి అంటే ఒకవైపు యూనివర్సిటీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో యూనివర్సిటీలో సభలు నిర్వహించవద్దనేది ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో సభను నిర్వహిస్తున్నారు కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది పోలీసులు చెప్తున్నారు. నిర్వాహకులపైన కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. మరొక వైపు రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుండి అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు పోలీసులు పక్కా ప్రణాళికను రూపొందించారు. యూనివర్సిటీ లోపలికి వచ్చే అన్ని దారుల వద్ద కూడా ప్రస్తుతం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన రాకపైన ఉత్కంఠత కొనసాగుతుంది. కెమెరామెన్ ఫరితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.